నాతో పాటు వర్క్ చేసే కొంతమంది రియల్ ఎస్టేట్ టీంతో నేను గోవా వెళ్ళటం అనేది జరిగిందండి. సో ఖమ్మం నుంచి ఎయిర్పోర్ట్కి అనేది మేము కార్లో బయలుదేరాము. సో ఇది సూర్యాపేట హైవే. సో ఇక్కడ మనకి ఎయిర్పోర్ట్ దిగిన తర్వాత మేము దిగిన ఫస్ట్ ఫోటో అండి ఇది. ఈ టీమ్ మెంబర్స్లో నన్ను ఇన్వైట్ చేసింది మాత్రం వేణు అన్న అండి. సో మీకు వీడియోలో కనిపించేది వేణు ఆ ఖమ్మం రియల్ ఎస్టేట్ ఛానల్లో అన్నయ్య కూడా ఉంది. సో చూడొచ్చు. సో ఇది ఫ్లైట్ ఎక్కిన తర్వాత వీడియో అండి. ఆల్రెడీ జర్నీ అవుతున్నాము ఈ వీడియోలో, ఓకేనా. సో ఒకసారి మీరు చూపిద్దాం అన్నట్టు. సరే మేము వెళ్ళేసరికి చాలా నైట్ అయింది. సో నైట్ అనేది రెస్ట్ చేసుకుని మార్నింగ్ టిఫిన్ చేసి మేము బీచ్ చూడటానికి అనేది బయటికి వెళ్ళాము. మొత్తం కూడా బీచ్. మేము వెళ్ళేసరికి చాలా జనాలు ఉన్నారండి. అసలు నేను అంతమంది జనాలు ఉంటారని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా షిప్స్ ఉన్నాయి. సో ఒకసారి ఇదైతే బయట నుంచి చూపిస్తాను. సో మీకు షిప్స్లో ఎక్కేసి కొంచెం దూరం బయలుదేరాం. ఎందుకంటే ఇక్కడ డాల్ఫిన్స్ అనేది చూడొచ్చు అని చెప్పేసి మా బ్రదర్ చెప్పారు. సో టీమ్ మెంబర్స్ అందరూ కూడా మార్నింగే ఈ డాల్ఫిన్ చూడటానికి మార్నింగే వెళ్ళాము. సో మాకైతే చాలా తక్కువనే కనిపించాయండి. ఒక 4-5 కనిపించాయి. సో వీడియోలో అనేది మీకు 2 మాత్రమే చూపిస్తాను. ఎందుకంటే మాకు అప్పుడు నేను వీడియో తీయడం కుదరలేదు. సో ఎంజాయ్మెంటే సరిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలో కూడా ఎక్కువ శాతం ఏంటంటే మీకు ఫొటోసే ఉంటాయండి. సో వీడియో అనేది చాలా తక్కువ ఉంటుంది. సో ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది ఎంజాయ్మెంట్ చేసేది ఎక్కువ ఉంది. సో ఫోటోలు దిగేది మాత్రం చాలా తక్కువ ఉంది, వీడియో తీసేది తక్కువ ఉంది. సో అందుకని మ్యాక్సిమం ఫొటోస్ వరకు నేను చూపిస్తానండి. సో ఇదంతా కూడా మనకి డాల్ఫిన్ ఉన్న ఏరియా. సో ఒకసారి మీరు చూడొచ్చండి. మీకు డాల్ఫిన్లు కూడా పైకి వచ్చేది కనిపిస్తుంది. మళ్ళీ ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను. ఇవి అండి. సో ఇవి మాత్రం మనకి డాల్ఫిన్స్ తర్వాత మాకు కనిపించలేదు. చాలా వరకు వెయిట్ చేశాము. సో అది అయిపోయిన తర్వాత మమ్మల్ని ఇక్కడ ప్యాలెస్కి అనేది తీసుకొచ్చారామండి. సో సైడ్కి. సో ఇదంతా చూడొచ్చు. ఇక్కడ మనకి ప్రైవేట్ ప్యాలెస్ అని ఉందంట, తర్వాత సెంట్రల్ జైల్ అనేది ఉందంట. సో చాలా వరకు చూపించారు. సరిగ్గా నాకు అనేది వాటి పేర్లు అనేది తెలియదు. సో కానీ చాలా ఎంజాయ్ చేసామండి షిప్లో మాత్రము. మా షబ్బీర్ అన్న మాత్రం ఎక్కడ కింద పడిపోతామని చెప్పేసి చాలా భయపడ్డాడు. సో జాగ్రత్తగా అంటూ ఉంటున్నాడు. సో అయినా సరే మా జాగ్రత్తలో ఉండేసి అయినా సరే ఎంజాయ్ చేసాము. సో మా షబ్బీర్ అన్న కొంచెం చాలా భయపడ్డాడు, ఓకేనా. సో మా వీణన్న కావచ్చు, సాయికృష్ణ అన్న, అలాగే నరసింహరావు గారు, సో చంద్ర డెవలపర్స్ నుంచి ఇది టూర్ అనేది ప్లాన్ చేసాము మేము. సో వాళ్ళు పంపించారు వాస్తవానికి. సో ఇదంతా నిజంగా చాలా ఎంజాయ్ చేసామండి. సో ఇదనేది మనకి ప్యాలెస్ అంటుంది, ప్రైవేట్ ప్యాలెస్. కొంచెం ముందు పోతే మనకి సెంట్రల్ జైలు కూడా అనేది ఉందంట. సో నిజంగా గోవా ట్రిప్ అనేది ఈజ్ మెమొరబుల్ నాకు. ప్రైవేట్ ప్యాలెస్. సో చూడొచ్చు మీరు ఒకసారి వీడియోలో. సో ఆ డే అనేది చాలా ఎంజాయ్ చేసామండి. సో మళ్ళీ ఇంకా నైట్ వచ్చేసరికి లేట్ అయింది. ఎర్లీ మార్నింగ్ మన వాళ్ళు ఆల్రెడీ స్విమ్మింగ్ పూల్తో ఎంజాయ్ చేస్తున్నారు. సో బీభత్సంగా ఎంజాయ్ చేశారండి. సో ఆ తర్వాత మనకి ఫార్ట్కి అనేది వెళ్ళాము. సో వీడియోలు అనేది తీయలేదు, జస్ట్ ఫొటోస్ దిగాము మేము. సో అందరు ఫొటోస్ నా దగ్గర లేవు, అందుకని నా వర్క్ ఏదో పెట్టాను, ఏమనుకోకండి. సో ఇది మా టీమ్ మెంబర్స్ అదండి. ఆ రోజు ఫోటో దిగింది. సో వేణు అన్న అని చెప్పాను కదా అన్న. సో తర్వాత మేము బీచ్కి అనేది వెళ్ళాము. ఈ బీచ్ సో బాగా బీచ్ అనుకుంటాండి, బాగా బీచ్ అయితే కాదు, ఇది వేరే బీచ్. ఈ బీచ్ చూసిన తర్వాత మేము ఏంటంటే బాగా బీచ్కి వెళ్ళాము. సో ఇక్కడ అనేది మాకు కొంచెం ఎంజాయ్మెంట్ అనేది ఫస్ట్ డే చేసిన దానికంటే సెకండ్ డే ఎంజాయ్ చేసింది ఈ బీచ్లో చాలా తక్కువ. కానీ ఈ బీచ్ కంటే బాగా బీచ్కి వెళ్ళాము. బాగా బీచ్లో మేమైతే అసలు బీభత్సం అండి, ఎంత తడిసి ముద్దామో మాకే తెలుసు. అసలు మాతో పాటు వచ్చిన టీం మెంబర్స్ కూడా పెద్దవాళ్ళు అయినా సరే యూత్లా అనేది ఎంజాయ్ చేశారు. నిజంగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము. సో ఇక్కడ రెడ్ టీషర్ట్ వేసుకుని షార్ట్ వేసుకున్నారు కదా, స్పెట్స్ పెట్టుకొని. ఈ సార్ వచ్చేసి చంద్ర డెవలపర్స్లో వన్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ అండి. సో సార్ చేసే పంచెస్ కావచ్చు, జోక్స్ కావచ్చు, అసలు మెమొరబుల్ అనమాట అది. సో చెప్పాను కదా మీకు పారాగ్లైడింగ్ చేశానని చెప్పేసి. సో ఇది మీకు ఇదనమాట టోటల్ ఫోటో మా టీం మెంబర్స్ మొత్తం కూడా. సో చాలా అంటే చాలా ఎంజాయ్ చేసామండి. ఒకసారి మీరు చూడొచ్చు వీడియోలో. సో అక్కడ నుంచి అది చర్చ్ ఉంటుందంట. సో ఆ చర్చ్ దగ్గర కూడా వెళ్ళాము. సో ఇది అనేది చర్చ్ లోపల ఫోటో అండి ఇది ఇక్కడ. సో అక్కడ దాని తర్వాత ఎదురుగా మనకి మ్యూజియం కూడా ఉందంట. ఆ మ్యూజియం కూడా చూసాము. అక్కడ నుంచి మళ్ళీ టెంపుల్కి వెళ్ళామండి, శివాలయం చాలా వాటి దగ్గరికి వెళ్ళామండి. బిగ్ డాడీ అని, క్యాష్నో అని, ఇంకా తర్వాత పబ్కి అని చెప్పేసి ఇంకా చాలా అంటే చాలా చోట్లకి వెళ్ళాము. సో ఫుల్ ఎంజాయ్మెంట్ చేశాను. ముఖ్యంగా టీం మెంబర్స్ మాత్రం నిజంగా చిన్న పెద్ద అనేది చాలా ఎంజాయ్ చేశారండి అసలు.